ఎవడు చేసుకుంటాడరా గ్లాసులు పెట్టుకుని బ్రష్? జాగ్రత్త, కనపడక కింద పడతావు. అబ్బో సోకులు, బ్రష్ చేసుకోలేదు కానీ సోకులకి ఏం తక్కువ లేదు. కానీ నువ్వు తెచ్చావా బ్రష్? పద. ఏ నా టంగ్ క్లీనర్ అది. కన్నా వెళ్ళు, నీకు తీసుకురాపోయాలి. కానీ దోశలు చల్లగా అయిపోతాయి అమ్మా. నువ్వేంటమ్మాయి ఇప్పుడు కళ్ళజోడు పెట్టుకుని బ్రష్ ఎందుకే? బ్రష్ చేసుకున్నాక గ్లాసెస్ పెట్టుకుని టిఫిన్ తినండి, ఓకే? ఏం పర్లేదమ్మా, ఏం కాదు. ఇది ఒక్కటే కదా ఇరిగింది, ఏం కాదు. వావ్, నీ బ్యాటరీ బ్రష్ చూపించు ఒకసారి. బ్యాటరీ బ్రష్ అయిపోయింది. అవును అలాగే. అది ట్రిమ్మర్ అమ్మా బాబు, చాలా తెలివి ఎక్కువ అయిపోతుంది నీకు. ఎస్, పద బ్రష్ చేసుకుందరు. అండి అదే పొటాటో బైట్స్. ఎందుకు దగ్గు వస్తుంది? కన్నా చదువుకోవాలమ్మా. బుక్ ఇస్తాను తల్లి, నువ్వు ఆడుకో, అన్నం డిస్టర్బ్ చేయకుండా, సరేనా? అన్నం చదువుకోవాలి, ఓకే? స్లోగా రా, నువ్వు ఆడుకో, అన్నం డిస్టర్బ్ చేయకూడదు, సరేనా? ఫోర్ కిటి వెయిట్ పెట్టిస్తాను. నేను దాంతోనే తింటాను. దాంతోనే తింది. ముందు అది ఫినిష్ చేయి ఫస్ట్. కన్నా అది ఫినిష్ చేయి, అప్పుడు వేస్తాం మళ్ళా. అది ఫినిష్ చేయి ఫస్ట్. బాగుందా? నువ్వు తింటున్నావా బుజ్జమ్మా? ఎస్, కొరుక్కుని తినాలి, దాన్నే కొరుక్కుని తినాలి అంటారు. హలో అండి, ఇవాళ వచ్చి సండే మార్నింగ్. సాటర్డే అంటే ఈవినింగ్ నుంచి ఇంకా ఎక్కువ బ్లాగ్ చేయలేదు, ఎందుకంటే పిల్లలు ఆడటమే, ఇంకా ఏం లేదు. పెద్ద బొట్టు పెట్టుకున్నాను, మర్చిపోయా. అంటే నా బ్లాక్ స్టిక్కర్స్ అయిపోయినాయి అనమాట, ఇంకా కొన్నే ఉన్నాయి, అది కొనుక్కోవాలా. ఇంకెప్పుడు కుదురుతో తెలీదు బయటకు వెళ్ళి కొనడానికి, అందుకని ఇది పెట్టుకున్నా అనమాట. ఇంట్లోనే కదా అని చెప్పి, ఎందుకంటే అవి బయటకి వేసుకెళ్ళడానికి కావాలి. సో ఇప్పుడు వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఇవాళ సండే, మేము ఎలాగో నాన్ వెజ్ తిన్నాం కాబట్టి సాంబార్ చేస్తున్నాను, ఆలూ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. సో పప్పు ఆల్రెడీ బాయిల్ చేసేసుకున్నాను సాంబార్కి, అండ్ దోశలు వేసుకుంటున్నాను అనమాట పిల్లలకి. ఇంకా ఆనియన్ చట్నీ చేశాను, ఉత్త ఆనియన్, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కొంచెం జీరా, కొంచెం చింతపండు, ఉప్పు మిక్సీలో వేసేసుకోవడమే. ఫ్రై ఏం చేయనక్కర్లేదు. ఇది రాయలసీమ సైడ్ చేస్తారనమాట ఇట్లాగా. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటది. సో అది చేశాను దోశల్లోకి. ఇంకా ఇవాళ కూడా ఏం చేస్తాను అనేది బ్లాగ్ మీరు అలా చూస్తున్నాను, నేను చూపిస్తాను. సాంబార్ కూడా పెద్దగా అంటే రెసిపీ చూపించాను, నేను ఆల్రెడీ చాలాసార్లు చూపించాను. అందుకనే మేము యూజువల్ ఎప్పుడు రెగ్యులర్ గా తింటూ ఉంటాం, ఎందుకంటే నాన్ వెజ్ తినం కదా, అందుకని అనమాట. పిల్లల కోసం చేస్తూనే ఉంటాను, వెజిటేబుల్స్ అన్ని వెళ్తాయని చెప్పి దాంట్లో. సో అది మీరు బ్లాగ్ అలా చూస్తున్నాను. నేను బ్రేక్ఫాస్ట్ అయినా కలుస్తాను మిమ్మల్ని. హలో అండి, ఇక్కడ నేను జొన్న దోశలో ఉల్లిపాయ చట్నీ చేశాను అనమాట. సూపర్ ఉంది. ఇది రాయలసీమ సైడ్ చేసుకుంటారు ఈ చట్నీ,
చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. పిల్లలకి భలే నచ్చిందండి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎన్నిసార్లు చేసినా వాళ్ళకి పెట్టేదాన్ని కాదు, ఉల్లిపాయ ఘాటుకు తినరేమో అని. బట్ ఇవాళ నాకు వేరే ఛాన్స్ లేదనమాట. ఏం పెడతాంలే ఇంకో చట్నీ చేసి అని పెట్టాను. వాళ్ళకి పెచ్చగా నచ్చేసింది. సో ఇక్కడ వచ్చి నేను సాంబార్ చేస్తున్నాను. అప్పుడు గుర్తొచ్చింది ఇంట్లో సాంబార్ పొడి అయిపోయిందని చెప్పి, సరే అని టెంపరీగా నేనే పౌడర్ చేసేసాను అనమాట, సాంబార్ పౌడర్. బట్ చాలా బాగుండింది. ఇందులో నేను మిరియాలు ఇంకా జీరా వేయటం మర్చిపోయాను. ఇంట్లో ఉన్నా సరే మీరు అవి 2 కూడా యాడ్ చేసుకోండి పౌడర్. సూపర్ అంటే సూపర్ వస్తుందండి. అట్లీస్ట్ 15 days కన్నా నేను తీసుకున్న క్వాంటిటీ సరిపోతుంది హ్యాపీగా. కొంచెం ధనియాలు, కొంచెం పప్పు, కందిపప్పు కాకుండా ఇంకేదో పప్పు ఉంటుందండి, మర్చిపోయాను ఏమంటారో అది, ఎల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు నేను తీసుకున్నవి. మెంతులు కూడా కొంచెం తీసుకున్నాను. జీరా ఇంకా ఏమంటారు మిరియాలు మర్చిపోయాను, మీరు అది కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ వచ్చి కొబ్బరి వేస్తున్నాను. ఇంకా దింపుతున్నాం స్టవ్ మీద నుంచి అన్నప్పుడే కొబ్బరి వేయండి, లేకపోతే మాడిపోతుంది. అది నేను మిక్సీలో వేసేసుకున్నాను అనమాట, మిక్సీ జార్లో వేసేసుకున్నా చల్లగా అవుతుందని చెప్పి. ఇక్కడ వచ్చి నేను ఆలు ఫ్రై చేస్తున్నాను. ఇందాక మనం ఆనియన్ చట్నీ చేసుకున్నాం కదా, ఆ ఆనియన్ చట్నీ ఏదైతే మిగిలిందో నేను ఈ పొటాటో ఫ్రైలో వేస్తాను. నిజంగా చెప్తున్నా అండి, ఎంత బాగుందంటే పాపకి కూడా నచ్చింది ఆఖరికి. మీరు ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి, చాలా అంటే చాలా బాగుంది. బేసిక్గా తాలింపు పెట్టేసుకున్నాను. ఆవాలు, జీరా, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు, కొంచెం పసుపు వేసి ఇవి ఫ్రై అయిపోయినాక పొటాటో వేస్తాను అనమాట, సన్నగా తరుక్కున్నవి పొటాటో వేస్తాను. ఇదేంటంటే నేను హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకుంటున్నాను, మూత పెట్టట్లేదు. మూత పెడితే వాటర్ వచ్చేస్తుంది ఆలు నుంచి, బాగోదన్నమాట. ఇక్కడ నేను ఆనియన్ చట్నీ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఆనియన్ చట్నీలో కొంచెం సాల్ట్ వేసాను కాబట్టి ఇక్కడ చూసుకుని వేసుకోవాలి, లేకపోతే ఎక్కువ అయిపోతుంది. సో ఇది కలిపేసుకున్నాక నేను ఇందులో కారం కూడా యాడ్ చేయలేదండి, ఎందుకంటే ఆనియన్ చట్నీలో ఎండుమిరపకాయలు యాడ్ చేశాను కాబట్టి ఆ కారమే సరిపోయిద్ది, అందుకని వేయలేదన్నమాట. ఇది హై ఫ్లేమ్లో పెడతాం కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది, క్రిస్పీగా కూడా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. నేనైతే ఉత్త కర్రీ తిన్నా, పాప కూడా ఉత్త కర్రీ తినింది, అంత బాగుంది. స్పెషల్గా సాంబార్లోకి మంచి ఇంకైతే అదిరిపోద్ది అనుకోండి. పొటాటో లవర్స్ యూ షుడ్ డెఫినెట్లీ ట్రై దిస్ రెసిపీ. చూస్తానికే ఎంత యమ్మీగా ఉందో. సో సాంబార్ కూడా బాగా వచ్చింది, ఆ పౌడర్ వల్ల ఇంకా మంచి టేస్ట్ వచ్చింది అనమాట. సాంబార్కి కూడా నేను తర్వాత తాలింపు పెట్టేసుకుంటాను. తాలింపుదేం చూపించలేదు, అందరు పెట్టుకునేదే కదా, నార్మల్గా పెట్టుకునేదే. ఇక్కడ వచ్చి స్వీట్ కార్న్ బాయిల్ చేసుకుంటున్నాను అనమాట నేను ఈవినింగ్ కానీ పిల్లల కోసం. అండ్ సాంబార్ పౌడర్ ఇక్కడ చేసుకుంటున్నాను నేను. తాలింపు వేసేసినాక ఇంక దింపుతున్నాం అన్నప్పుడు సాంబార్ పౌడర్ వేస్తాను నేను సాంబార్లో. సో అది మీరు వ్లాగ్ని చూస్తుండండి అలాగా. ఏం చేస్తున్నావు? నేను ఆయిల్ తీస్తాను. ఏమ్మాయి సీక్రెట్ మమ్మీ ఫింగర్ పాడు ఇక్కడ నుంచో. నువ్వు పాడు. ఉండు, చెల్లి పాడుతుందా? సిగ్గు చేసింది ఎందుకు? పడుకోండమ్మా కన్నా, పడుకో. పడుకోమ్మా, కాసేపు పడుకో కన్నా, ఈవినింగ్ ఎలాగో చదవాలి కదా. తల్లి పక్క తిరుగు, అది పక్కన పెట్టి పడుకో. చూడు అన్న పక్కన పెట్టేశాడు, నువ్వు కూడా
పడుకుంటుంది, నువ్వు కూడా పడుకోవాలి. పడుకో. ఏంటే నాకు తెలుసు మీకు ఇష్టమనే తెప్పించాను. నవిలినాక మింగాలి, అన్ని నోట్లో వేసుకోవడం కాదు, నవలాలి. ఏ బుజ్జమ్మా నవ్వులు అరగదమ్మా. కేర్ఫుల్, స్లో స్లో. సో సమ్మర్ స్టార్ట్ అయిపోయినాయి కదండి, అందుకని పిల్లలకి ఏదో ఒక రకంగా వాటర్ ఇంటేక్ అనేది చాలా ఎక్కువ పెంచాలి. ఫ్రూట్స్ పరంగా ఇవ్వండి, జ్యూసెస్ చేసి ఇవ్వకుండా. మరీ చిన్నపిల్లలు అయితే ఇంకా ప్యూరీస్ చేయక తప్పదనుకోండి. అయితే నేను ఇక్కడ పటికి బెల్లాన్ని పౌడర్ చేసుకుంటున్నాను అనమాట. మామూలుగా షుగర్ అయితే గనక కరగడానికి చాలా టైం పడుతుంది, లెమన్ వాటర్ కానీ అట్లాంటివి చేసేటప్పుడు. బెల్లంతో పాటు పటికి బెల్లం కూడా చాలా మంచిదండి పిల్లలకి. నార్మల్ షుగర్ కన్నా పటిక బెల్లం చాలా మంచిది పిల్లలకి. సో అందుకే నేను పటిక బెల్లం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాడుతూ ఉంటాను అనమాట ఇట్లాంటి జ్యూసెస్ చేసేటప్పుడు. ఇప్పుడు నేను జస్ట్ లెమన్ వాటర్ చూపిస్తున్నాను మీకు, అంతే. నార్మల్ బేసిక్ కానీ మిక్సీలో చక్కగా పటిక బెల్లం అంతా వేసేసుకుని పౌడర్ అయినాక అది కొంచెం అతుకుపోయి ఉంటుంది కదా, దాంట్లో వాటర్ కలిపి వేసేసుకుంటున్నాను అనమాట. పడేయడం ఎందుకు అని చెప్పి. బేసిక్ లెమన్ వాటర్ అంటే పిల్లలు శుభ్రంగా తాగుతారు, ఏం పేచి చేయరు. ఇట్లాంటి కూల్ వాటర్ తోటి చేయొద్దండి పిల్లలకి ఇచ్చేటప్పుడు. కూల్ వాటర్ ఇస్తే వేడి, బాడీ హీట్ ఇంకా ఎక్కువ అవుతుంది. నార్మల్ వాటర్తోనే చేయండి. మనం అంటే తాగొచ్చు, కానీ పిల్లలకు మాత్రం కూల్ వాటర్ ఇవ్వద్దు, దానివల్ల ఇంకా బాడీ హీట్ అనేది పెరుగుద్ది అనమాట. సో ఇది నేను ఈవినింగ్ టైమ్స్ ఇస్తూ ఉంటాను పిల్లలకి, మంచిది కూడా, మీరు కూడా ట్రై చేయండి. తాగమ్మా తాగు. ఫినిష్ చేయ బుజ్జమా.
సో ఇదండి నా సాటర్డే అండ్ సండే వ్లాగ్. ఇప్పుడే లేసాను అనమాట. నేను కూడా పడుకున్నాను. కంప్లీట్ రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. సాటర్డే ఎడిటింగ్ పని కూడా పెట్టుకోలేదు. బట్ ఏదన్నా స్పెషల్ ఉంటే కనుక, పిల్లలతో ఏదైనా చేస్తే కనుక నేను డెఫినెట్గా క్లిప్పింగ్స్ యాడ్ చేస్తాను. కాకపోతే ఇంతటితోటి ఎండ్ చేస్తున్నాను సండే వ్లాగ్. అండ్ సాటర్డే అండ్ సండే 2 రోజులు కలిపి చేశాను అనమాట ఇది. సో ఇప్పుడు టైం వచ్చి 3:30 అవుతుంది. పాలు వేడి చేశాను, పిల్లలకి కార్న్ ఇచ్చాను, వాళ్ళు కార్న్ తినేశారు. సో అది హోప్ఫుల్లీ మీకు వీడియో నచ్చిద్ది అని అనుకుంటున్నాను. కొత్తగా కన్నా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి, అండ్ వీడియోని లైక్ చేయండి. నేను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుంటాను. అంటే నెక్స్ట్ టైం టేక్ కేర్, బై బాయ్.